పప్పీస్‌ని పెంచుకుంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి ఏవో ఒకటి తినేస్తూ, కొరికేస్తూ ఉంటాయి. దువ్వెనలు తీసుకెళ్తాయి, పెన్నులు కనిపిస్తే కొరికేస్తుంటాయి. లేదంటే ఏదైతే అవి నమిలేస్తుంటాయి. గాజువాకకి సంబంధించి పాపం ఒకళ్ళకి ఆహ్, ఆహ్, కుక్క దారబంతి సూది ఉందిట. అది తినేసింది. అంటే మింగేసింది. అది ఎందుకో ఒంట్లో బాగాలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారట వాళ్ళు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుందని. అప్పుడు ఆ డాక్టర్ గారు, గాజువాక డాక్టర్ గారు స్కానింగ్ తీస్తే దారబంతి సూది కనిపించిందట. ఆయన సర్జరీ చేసినా దాన్ని తీయలేకపోయారట. చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే అప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో డాక్టరు ఆయనకి ఫోన్ చేసి చెప్పారట ఇది పరిస్థితి అని. ఆయన స్పెషల్‌గా ఢిల్లీ నుంచి దానికి సరిపడా పరికరాలు తీసుకొని ఆ డాగ్‌కి ఆపరేషన్ చేసి సక్సెస్‌ఫుల్‌గా దాని ఆయుష్ పోసారు. అది. చంటి పిల్లలు ఎలా మనం 3 నెలలు, 2 నెలలు, 6 నెలలు పిల్లల్ని పాకేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, డాగ్స్ ఉన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది పరిస్థితి. అంత ప్రమాదకరమైన పరిస్థితులు మారతాయి. పెన్నులు తినేస్తుంటుంది. మా పప్పీ చింపు కూడా దానికి పెన్ను కనపడిందా ఇంకా ఆ రోజల్లా పటపట పటపటలాడిచ్చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా రెప్ప వేయకుండా చూస్తుంటాం. అది. అందుకని ఇట్లాంటి సూది, దారాలు ఇలాంటి వాటికి తెలీదు కదండీ పాపం. పిన్నుల మిషను పిన్స్ ఉన్న బాక్స్ కనబడుతుంది. ఆ బాక్స్‌ని కొరికేయాలనుకుంటాయి. ఆ పాపం వాళ్ళు దవడలో గుచ్చుకుంటాయి. పప్పీస్‌ని పెంచుకునేటప్పుడు అందరం చాలా జాగ్రత్తగా ఎంత కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి నోరు లేనివి చెప్పలేవు. గొంతు నొప్పన్నా, ఏమన్నా పాపం చెప్పలేని వాటి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆ డాక్టర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మూగజీవి కోసం ఢిల్లీ నుంచి వచ్చి ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఓకేనా?